లార్డ్. మన హృదయ వాంఛలు తీర్చగల యేసయ్య సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, అయ్యా నీ ప్రజల్లో ఆశ్చర్యకార్యములు జరిగించి వాడవు, అద్భుతకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు, నీకు సమస్తము సాధ్యమే. యెహోవా యందు భయభక్తులు కల వారి యొక్క కోరిక ఆయన తీర్చును అని వ్రాయబడింది. అవును తండ్రి, నీ యందు భయభక్తి మాకు దయచేయండి. యెహోవా యందు భయభక్తి కలిగించు ఆత్మ మా మీదికి బలముగా దిగివచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా, దేవుని యందు భయభక్తిని పుట్టించే ఆత్మను నీ ప్రజల మీద ఉంచండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మీరు చెప్పి ఉన్నారు, యెహోవా ఆత్మ అతని మీద ఉన్నప్పుడు అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు అన్నావు. తండ్రి, మా బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. వారు భయభక్తులు కలిగిన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. సంఘం పైన నీ ఆత్మను ఉంచు నాయనా. సంఘం అంతా, విశ్వాసులందరూ దేవుని ఎడల భయభక్తి కలిగి జీవించాలి. యవనస్తుల మీద నీ ఆత్మను పెట్టండి. నీ ఆత్మ మాకు భయభక్తిని నేర్పిస్తుందన్నావు. దేవుని యందు భక్తి కలిగే జీవితాలు మాకు దయచేయండి. భక్తిహీనత మా ఇళ్లలో నుండి తీసివేయండి నాయన. మా బ్రతుకుల్లో ఉన్న భక్తిహీనత తొలగిపోవునుగాక. ఆమెన్. యేసు నామంలో వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.